హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకలా. సో లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. సో సీజన్ 8 తెలుగు సీజన్ 8 ఎండింగ్కి వచ్చింది. అండ్ ఈ రోజుతో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. అండ్ ఈ రోజు మిడ్ నైట్ వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి లాస్ట్ ఆపర్చునిటీస్ అనేది మిస్ చేసుకోవద్దు. ఇది క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు కొంతమందికి ఓటింగ్ అనేది కలవకపోవచ్చు, మిస్డ్ కాల్స్ అనేది, ఎందుకంటే హ్యూజ్ మెంబర్స్ ట్రై చేస్తూనే ఉంటారు కాబట్టి బిజీ టోన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో మనము ఈ ఓటింగ్లో ఈ రోజుతో ఈ ఓటింగ్ అనాలిసిస్ అనేది కంప్లీట్ క్లోజ్ చేసేద్దాం. అండ్ సీజన్ 8 ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ రోజుతోటే. సో ఫర్దర్గా దీని మీద వీడియోస్ అనేది ఇంకేమీ ఉండవు. రేపు మార్నింగ్ కూడా ఏమి ఉండదు. మ్యాక్సిమం 99% ఇదే ఓటింగ్ ఆర్డర్ ఉండబోతుంది. అండ్ ఏదైనా జరగవచ్చు అంటే మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారబోతుంది టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం. సో మిగతా వాళ్ళ పొజిషన్స్ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. అండ్ నిఖిల్కి, ప్రేరణకి, నబిల్కి ఏమైనా అన్యాయం జరిగిందని అంటే ఈరోజు టెలికాస్ట్ అయితే ఏవీలు టెలికాస్ట్ అయినాక పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో ఏమైనా మిరాకిల్స్ జరుగుతాయా? సో కొంచెం ఆలోచించాల్సింది. బిగ్ బాస్ ఈ ఏవీలు అనేది మండే నుంచే స్టార్ట్ చేసి ఉండి తర్వాత ఈ ప్రమోషన్స్ అన్నీ చేసి ఉంటే బాగుండేదేమో అనేది నాకు పర్సనల్గా అనిపించింది. వాళ్ళకి యూజ్ అయ్యేది, వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కువ ఆ ఎలివేషన్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే గౌతమ్కి అండ్ అవినాష్కి కొంతవరకు ఇంపాక్ట్ అనేది చూపించింది. సో నిన్న వాళ్ళు ఏవిల్ ప్లే అయినాయి కాబట్టి. సో అదేవిధంగా వీళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండేదేమో ముందు ప్లే అయింటే. సో లాస్ట్ ఆపర్చునిటీస్ కాబట్టి ఏమీ చేయలేము. సో లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది అంటే దద్దరిల్లిపోయే ఓటింగ్ అనమాట. మామూలు కాదు, దన్న గుద్ది పడేసినట్టు. సో ఎట్లా అయిపోయిందనంటే హీట్ ఇట్లా ఆ దరిదాపులో పోతేనే హీట్ వచ్చేలాగా తయారైంది అనమాట. దద్దరిల్లిపోయే ఓటింగ్. అండ్ నెక్ టు నెక్ ఉన్నాయని చెప్పాం కదా, ఆ దాని మీద కూడా క్లారిటీ వచ్చింది. సో హాట్స్టార్ ఓటింగ్ అనేది. సో చూడాలి ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే మన దగ్గర ఉన్న డేటా ప్రకారంగా, మనం కలెక్ట్ చేసిన డేటాని అండ్ మనకు వచ్చిన లీక్స్ పరంగా, మనకు వచ్చిన ఇన్ఫో పరంగా మీకు ఎలా కావాలంటే అలా అనుకోండి. మనకు వచ్చిన ఇన్ఫోని మీకైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఓటింగ్ ఆర్డర్ ఆల్మోస్ట్ ఇదే ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ టాప్ 2 గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎక్కువ హీట్ ఆఫ్ ది మూమెంట్ వాళ్ళ మీద ఉంది కాబట్టి అంతకుమించి ఇంకా వేరే ఏం లేదు. సో మిగతా వాళ్ళకి అంత దాంట్లో అంటే టైటిల్ రేస్లో ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మాట్లాడుతుండే. సో వాళ్ళకి లేరు కాబట్టినే కదా, ఆ టైటిల్ రేస్లో వాళ్ళు లేరు కాబట్టినే వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏ రివ్యూయర్ అయినా కూడా అదే మాట్లాడుతున్నారు. సో మొత్తానికైతే సో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. తర్వాత కామెంట్ చేయండి మీరు ఎవరికి ఓటేశారనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇంకా లొల్లులు పెట్టుకోకండి, ఏది చేసుకోకండి. సో క్లారిటీగా మాట్లాడతాను. సో మొత్తానికి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది మాత్రం ఇప్పటికీ కూడా గౌతమ్ కృష్ణనే. సో గుర్తుపెట్టుకోండి, నెక్ టు నెక్ జరుగుతుంది అన్నాను కదా. గౌతమ్ కృష్ణ ఓటింగ్లో మోస్ట్లీ అఫీషియల్ ఓటింగ్లో చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ విన్నర్కి కావాల్సిన ఓటింగ్ అయితే పడుతుంది. మిస్డ్ కాల్ డేటా గురించి కాదు, ఇది అండర్లైన్ చేసుకోండి. మిస్డ్ కాల్ డేటా గురించి అయితే ఖచ్చితంగా కాదు. హాట్స్టార్ ఓటింగ్లో మాత్రం టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది గౌతమ్ కృష్ణనే. ఎవరు ఎన్ని అనుకున్నా, ఏమి చేసినా, ఏమి అనుకోవాలనుకున్నా కూడా సో మొత్తానికైతే జరిగింది ఇదే. సో ఎవరు ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఏమనుకున్నా ఒరిగేది ఏమీ లేదు. మీకు ప్రాబ్లం కాదు, నాకు ప్రాబ్లం కాదు. బట్ అందరూ ఒకటే అనే విధంగా మీరు బిగ్ బాస్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఎవరిని హేట్ చేయరు. సో అదొకటి. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిలే ఉన్నాడు. నిఖిల్కి కూడా టైట్గానే ఓటింగ్ అనేది నడుస్తుంది. కానీ నిన్న జరిగిన ఏవి ఇంపాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపించినట్టుగా అనిపించింది నాకైతే. సో ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ అని అంటే ఖచ్చితంగా ఈక్వల్ ఓటింగ్ కాదు. గౌతమ్కే కొంతవరకు ఓటింగ్ అనేది ఖచ్చితంగా టాప్లో ఉన్నాడు. అండ్ సెకండ్ వచ్చేసరికి మాత్రం నిఖిలే ఉన్నాడు. సో ఎవరు ఎన్ని అనుకున్నా, ఏం చేసినా కూడా ఇంకా కొన్ని గంటలు, ఇంకా 2 గంటలు అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు ఆలోచించుకోండి. 2-3 గంటలు మీ చేతిలో ఉన్నాయి అంటే మీరు ఎంత ఓట్లు వేసుకోవచ్చు అనేది కొంచెం ఆలోచించుకోండి. సో ఇంకా లాస్ట్ మిడ్ నైట్ వరకు ఉంది కాబట్టి ఇప్పటికి కూడా లాస్ట్ 1 అవర్లో కూడా విన్నర్ని చేంజ్ చేసేంత ఓటింగ్ పడుతుంది అంటే ఖచ్చితంగా పడుతుంది, ఆ రేంజ్లో ట్రై చేస్తే. సో అంతకుమించి ఇంకేమీ లేదు అనమాట. సో మొత్తానికి సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం
కంప్లీట్గా నిఖిల్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాడు అండ్ నెక్ టు నెక్ ఉంది. ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పలేమని కాదు. సో మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా అఫీషియల్ ఓటింగ్ హాట్‌స్టార్ ఓటింగ్ ఒక్కటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ విన్నర్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. సో మిస్డ్ కాల్ డేటా అనేది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తే మాత్రం నిఖిల్కి కూడా ఛాన్స్ ఉంది. నిఖిల్కి ఛాన్స్ లేదని చెప్పడానికి లేదు, నిఖిల్కి కూడా 99% ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా గెలవచ్చు, అందుకనే మిస్డ్ కాల్ డేటా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అండ్ హాట్‌స్టార్ ఓటింగ్ కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. సో చాలా వరకు ఏంటంటే ఓన్లీ హాట్‌స్టార్ లేసేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. సో అందుకే ఈ మిస్డ్ కాల్స్ అనేది కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించబోతుందంటే ఖచ్చితంగా చూపిస్తుంది. సో క్లియర్ కట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా. సో మొత్తానికి టాప్ 2 అయితే వీళ్ళే ఉంటారు. టాప్ 3 వచ్చేసరికి మాత్రం షాకింగ్ ఏమీ లేదు. సో నబిల్ అయితే 3rd పొజిషన్లో స్టేబుల్గా ఉన్నట్టుగా మనకైతే అఫీషియల్ ఓటింగ్ అయితే తెలుస్తూ ఉంది. అండ్ ఇది ప్రేరణ నబిల్ వీళ్ళిద్దరు మాత్రం భీకరంగా పోరుందబ్బా. వీళ్ళిద్దరి మధ్యన అయితే టఫ్ ఫైట్, అంటే విన్నర్ కంటే ఎక్కువ టఫ్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్యనే జరుగుతుందా అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది అని చెప్పొచ్చు, బల్ల గుద్ది చెప్పేయచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యనే ఆ సిచ్యువేషన్స్ అనేది చాలా క్లారిటీగా ఉంది. 3rd పొజిషన్ కోసం ఈ రేంజ్లో కొట్టుకుంటారా అంటే ఖచ్చితంగా కొట్టుకుంటారు. 3rd పొజిషన్లో ఉండడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఎందుకంటే ఆ పొజిషన్లో నబిల్ కంటే ప్రేరణ ఉండడం వల్ల బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రేరణకి సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయేంత క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే అంత బాగా లాజికల్గా ఆలోచిస్తుంది. సో ఆ 3rd పొజిషన్ ఆమెకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా బ్రీట్ కేస్ అనేది ఆఫర్ చేస్తే ఖచ్చితంగా 10 లక్షలు 20 లక్షలు దొబ్బుకెళ్ళడమే. దీంట్లో ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం, ఎందుకంటే ఆమెకు అంత క్లారిటీ ఉంది సిచ్యువేషన్. మనం విన్నర్ కాలేము, బట్ 3rd పొజిషన్ వరకు ఉన్నాము అని అంటే ఖచ్చితంగా బ్రీట్ కేస్ ఆఫర్ వస్తే ఖచ్చితంగా వేసుకొని వెళ్ళిపోతుంది. నిఖిల్ కానీ గౌతమ్ కానీ వీళ్ళిద్దరిట్లలో ఒకరు గెలుస్తారనేది ఆమెకు క్లారిటీ ఉంది. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అయితే ఖచ్చితంగా 3rd పొజిషన్ నబిలే ఉన్నాడు. నబిల్కి చాలా హ్యూజ్ ఓటింగ్ అనేది పడుతుంది. ఈ 2 డేస్ నుంచి చాలా హ్యూజ్గా పడుతుంది. ఈ క్యాంపెయిన్ ఏదో చాలా ముందు నుంచి చేస్తుంటే బాగుండేదేమో, లాస్ట్ వీక్ నుంచే ఈ క్యాంపెయిన్ చేసుంటే 100% వర్కౌట్ అయ్యేది, మనోడు కూడా విన్నర్ రేస్లోకి వచ్చేస్తాడ్రా అనే పొజిషన్ ఉండదు. సో లాస్ట్ మూమెంట్లో ఈ నిన్నటి నుంచి బాగా హ్యూజ్గా ఎక్కువగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. సో దానివల్ల బాగా ఓటింగ్ పడుతుంది, కానీ విన్నర్కి దరిదాపులోకి వెళ్ళేంత ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడట్లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారో తెలియదు, కానీ నాకు అనిపించింది, నేను చెప్పాను అనమాట. సో 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా హ్యూజ్ ఓటింగ్ అనేది పడుతుంది బీభత్సంగా. ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా క్యాంపెయిన్ చేయకపోయినా కూడా ఈమెకు ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఒక విధంగా ఓటింగ్ అనేది బీభత్సంగా పెరిగిపోతూ వస్తుంది అనమాట. నెక్ టు నెక్ జరుగుతుందని నేను చెప్పాను కదా విన్నర్కే. సో ఈ పొజిషన్ 3rd పొజిషన్ కూడా అంత రేంజ్లో ఓటింగ్ అనేది పడుతుంది. అరే నువ్వు ముందుంటే నేను ముందు, నేనంటే నువ్వు, ఎలా నువ్వా నేనా అనే పొజిషన్లు కొట్టుకు చచ్చిపోతున్నారు అనమాట. ఆ రేంజ్లో ఓటింగ్ పడుతుంది అనమాట. సో వీళ్ళిద్దరికి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కదా, ఆ రేంజ్ ఓటింగ్ అంటే మామూలు విషయం ఏమన్నా. సో రచ్చలేసిపోయే ఓటింగ్ అనుకోండి. సో 4th పొజిషన్ వచ్చేసరికి ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ప్రజెంట్గా ఉన్న పొజిషన్లో 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎన్ని అనుకున్నా ప్రేరణ 4th పొజిషన్లోనే ఉంది, ఇది క్లియర్. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఓటింగ్ కూడా బీభత్సంగా గుద్దిపడేస్తున్నారు. బట్ ఈయనకేందనంటే ఫస్ట్ నుంచి కూడా ఒక మైనస్లో ఉండిపోయాడు. ఈ నామినేషన్లకు రాకపోవడము, ఆడియన్స్లోకి వెళ్ళి ఓటింగ్ అనేది ఓటు బ్యాంకును పెంచుకోకపోవడం అనేది అతి పెద్ద డిజాస్టర్ అనుకోవచ్చు. మనోడి ఎంటర్టైన్ టాస్క్లు కానీ హౌస్మేట్స్తో కానీ అందరితో అన్ని విధాలుగా మనోడైతే పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఒక ఆడియన్స్కు కనెక్ట్ అవ్వలేకపోయిండు. ఆడియన్స్లోకి వెళ్ళి బయటికి వచ్చేసి ఉంటే ఒక 4-5 సార్లను వచ్చుంటే ఖచ్చితంగా మనోడు కోట్ బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అయ్యి అట్లీస్ట్ 3rd పొజిషన్ 4th పొజిషన్ 3rd పొజిషన్ అది లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేదన్నమాట. అలాంటి సిచ్యువేషను మనోడు క్రియేట్ చేసుకోలేకపోయాడు. హౌస్లో అందరిని గెలిచిన, హౌస్ మెత్తాన్ని మెప్పించి బిగ్ బాస్ని మెప్పించినా కూడా ఆడియన్స్ దగ్గరకు వచ్చేసరికి కనెక్టివిటీ అనేది కట్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనోడైతే 5th పొజిషన్లో ఉన్నాడు. మనోడు కూడా ఒక సూట్ కేసు తీసుకొని బయటికి రాబోతున్నాడు. అది 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. ఫేవర్ చేస్తే బిగ్ బాస్ ఫేవర్ చేస్తే 10 లక్షలు కూడా పట్టుకొని వచ్చేయచ్చు. ప్రైజ్ మనీకి మామూలు బొక్క కాదు, ఓ రేంజ్లో బొక్క వాడే ఛాన్సెస్ ఉంది అనమాట. సో సీజన్ 8కి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకి ఖచ్చితంగా మనం అనేది ఈ రోజుతో ఎండ్ కార్డ్ పడబోతుంది ఓటింగ్కి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు అయితే ఖచ్చితంగా గుద్దేయండి. ఈరోజు ఓటింగ్ అనేది హ్యూజ్ ఓటింగ్ పడిందట, మామూలు కాదు, హ్యూజ్ అంటే హ్యూజ్ ఓటింగ్. చివరి రోజు బద్దలైపోయింది, ఓటింగ్ మీటరే బద్దలైపోయే రేంజ్లో ఓటింగ్ పడ్డదంట.
ఆ రేంజ్ ఓటింగ్ పడ్డది. మరి ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా. సో అది కొంచెం ఆలోచించుకోండి. ఇంకా కొన్ని గంటలు ఉంది కాబట్టి మీరు ఆలోచించుకొని ఓట్లు వేసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్